శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, అలాగే ముక్కనుము సందర్భంగా ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి బహుళ తదియ, తెల్లవారుజామున 4:25 వరకు. నక్షత్రం ఆశ్లేష, మధ్యాహ్నం 12:03 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఈరోజు ప్రత్యేకత ముక్కనుము, అలాగే సావిత్రి గౌరీ వ్రతం. ఈరోజు గ్రహస్థితిని పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో కర్కాటక రాశిలోను, కేతువు కన్యా రాశిలోను, బుధుడు ధనుర్రాశిలోను, రవి మకర రాశిలోను, శుక్రశనులు కుంభరాశిలోను, రాహువు మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు వీరి ఆలోచన విధానం అంతా కూడా వీరి యొక్క ఆర్థికపరమైన విషయాల మీద ఎక్కువగా ఉంటూ ఉంటుంది. దీంతో పాటు వీరి సంతానం ఒక పురోగతి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం కొంతవరకు జాగ్రత్త వహించాలి. అలాగే వీరు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వ్యాపారస్తులు మాత్రం వారు చేసే పెట్టుబడుల గురించి కానీ, లేకపోతే వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల గురించి కొంత జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం ఈరోజు ప్రత్యేకించి జాగ్రత్తలు అనేవి వహించాలి. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత నిరుత్సాహంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. శత్రువులు ఎక్కువగా ఉండటం కానీ, లేకపోతే ఇతరులు మిమ్మల్ని నిందించటం వలన మీరు కొంత మానసికంగా ఇబ్బందికి అనే దానికి గురవుతూ ఉంటారు. అలాగే మేషరాశి వారు ఈరోజు ప్రత్యేకించి విష్ణు సహస్రనామాలు చదవటము కానీ, వినటము, అలాగే విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు కూడా ఈరోజు వీరి ఆలోచన తీరు కొంతవరకు వీరి ఆచరణకి విరుద్ధంగా ఉండబోతోంది. అంటే మీరు ఏదైతే ప్రణాళిక చేసుకుంటారో ఆ ప్రణాళికకి సంబంధించి ఎంత మీరు ముందర ఆలోచన చేసుకున్నా మీ పనులు మాత్రం దానికి విరుద్ధంగా జరుగుతూ ఉంటాయి. కొంతవరకు శ్రమ అనేది అధికంగా గోచరిస్తోంది. ఆర్థికంగా మాత్రం కొంతవరకు మీకు అనుకూలత అనేది కూడా కనపడుతూ ఉంటుంది. ఇంకా ఎక్కువగా శ్రమ పడుతూ ఉండటం, ప్రయాణాలు చేయటం, లేకపోతే ప్రయాణాలు చేసినప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడటం, ఇలాంటివి మీకు గోచరిస్తూ ఉంటాయి. మీరు మిత్రులతోటి ఎవరినైతే కలుస్తూ ఉంటారో వారితోటి మాట్లాడే విషయంలో జాగ్రత్త వహించాలి. లేకపోతే వారితోటి గొడవలు రావటం కానీ, లేకపోతే వాళ్ళతోటి ఏమైనా మనస్పర్ధలు రావటం వలన కొంతవరకు మీరు ఇబ్బంది అనేది గురవుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ప్రత్యేకించి ఈరోజు కాలభైరవుడి ఆరాధన చేయటము, అలాగే ఉప్పు దీపం పెట్టడం వలన వీరికి మంచి జరిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి అనేక విషయాలలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క కుటుంబం గురించి, లేకపోతే వీరి యొక్క సంబంధ బాంధవ్యాల గురించి, లేకపోతే వీరి తల్లిగారితోటి పడుతున్న ఇబ్బందుల గురించి, లేదా తల్లిగారితోటి మనస్పర్ధలు వస్తే ఆ మనస్పర్ధలని ఎలా వీరు ఇబ్బందిని తొలగించుకోవాలా అని చెప్పి కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిమ్మల్ని కొంత ఇబ్బందికి అయితే గురి చేస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండటం, నడుముకి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి కనుక ఆరోగ్యానికి సంబంధించి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే ఆర్థికంగా కొంత అనుకూలత అనేది ఉన్నా కూడా ఖర్చులు మాత్రం వీరికి ఎక్కువ శాతం ఉండబోతున్నాయి. కాబట్టి ఏంటంటే కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగస్తులకి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. మిథున రాశి వారు ఈరోజు దేవి ఖడ్గమాల చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారికి పులిహోర నివేదన చేయటం వలన
వీరికి మంచిగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈరోజు కొంతవరకు వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. అలాగే అనుకున్న పనులన్నీ కూడా కొంత నిరాశాజనకంగా పూర్తవుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి. అంటే హాస్పిటల్స్కి వెళ్ళటం కానీ డాక్టర్లను సంప్రదించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక కర్కాటక రాశి వారు మాత్రం ఈరోజు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. వీటితో పాటుగా ఎవరైతే లిటిగేషన్లు కోర్టు కేసుల్లో ఉంటారో వారికి మాత్రం కొంతవరకు ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే అనుకున్న కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా పడటం కానీ లేకపోతే మీరు అనుకున్న విధంగా ఫలితం ఇవ్వకపోవటం వలన కొంత మీరు నిరాశకి కూడా గురవుతూ ఉంటారు. కర్కాటక రాశి వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం వలన లేదా వినటం వలన వీరికి ఆర్థికంగా పురోగతితో పాటు అనేక విషయాలలో మంచి మార్పు అనేది కనపడుతుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత పురోగతి అనేది గోచరిస్తోంది. అయితే వీరు అనుకున్న విధంగా వీరికి ఆర్థికంగా అభివృద్ధి అనేది ఉండటం లేదని వీరు కొంత నిరాశకి కూడా గురవుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి చాలా విషయాలలో అనుకూలత ఉండబోతోంది. అలాగే వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. దీంతో పాటు ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే శ్రమ అనేది అధికంగా ఉండబోతోంది. ఈ శ్రమ అధికంగా ఉండటంతో పాటు ప్రతి పనిలోనూ కూడా మీరు అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదని చెప్పి నిరాశకు కూడా మీరు గురవుతూ ఉంటారు. మీరు కనుక ఉద్యోగం కనుక చేస్తూ ఉంటే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి కూడా చాలా చక్కగా ఈరోజు కలిసి వస్తుంది. అలాగే ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి కూడా ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉండేందుకే అవకాశం అనేది గోచరిస్తోంది. సింహరాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామి వారిని పూజించటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఈరోజు మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ఎవరైతే లావాదేవీలలో ఉంటారో, ఎవరైతే ట్రేడింగు, షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నారో వారికి అనుకూలమైన మార్పులతో పాటు ఆశించిన విధంగా ఆర్థికంగా కూడా అనుకూలంగా ఉండబోతోందని మనం చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా వరకు అనేక విషయాలలో మార్పులు రావడంతో వీరు సంతోషంగా గడుపుతారని కూడా మనం భావించవచ్చు. ప్రైవేటు ఉద్యోగాలలో ఉన్న వారికి కొంత శ్రమ అధికంగా ఉంటుంది, ఒత్తిడి అధికంగా ఉంటుంది. అలాగే వీరిపైన అదనపు బాధ్యతలు పెట్టేందుకు కూడా అవకాశం అనేది ఉంటుంది. ఎప్పటి నుంచో వ్యాపారంలో ఉన్న వారికి వారి పనులు ఏవైతే వాయిదా పడుతున్నాయో ఆ పనులన్నీ కూడా ముందుకు వెళ్లేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. ఈరోజు కన్యారాశి వారు దత్తుని కవచం చదువుకుంటే వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా ఖర్చులు మాత్రం విపరీతంగా గోచరిస్తున్నాయి. అంటే మీరు ఏదైతే ప్రణాళిక చేసుకుంటారో ఆ ప్రణాళికకి విరుద్ధంగా పనులు జరిగేందుకు అవకాశం ఉంటుంది. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొంతవరకు కోర్టు, లిటిగేషన్లు వీటిల్లో ఉన్న వారికి ఈరోజు కొంతవరకు ఇబ్బంది అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా మీరు అనుకుంటున్న విధంగా మీకు సమాధానం రాకపోవటం వలన కొంత నిరాశకు కూడా మీరు గురవుతూ ఉంటారు. ఇలాగే ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వారు మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. ఎవరైతే సంతకాలు పెట్టాలి అని అనుకుంటున్నారో వారు కూడా, అంటే వారి భూమికి సంబంధించి కానీ ఇళ్లకి సంబంధించి కానీ వీటికి సంబంధించి ఏమైనా లావాదేవీలు చేస్తుంటే వాటికి సంబంధించి కూడా కొంత జాగ్రత్త వహించాలి. సంతానానికి సంబంధించి ఈరోజు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి కొంతవరకు అభివృద్ధి అనేది కనపడుతోంది. అలాగే ఉద్యోగస్తులకి కూడా అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం.
తులారాశి వారు ఈరోజు రాజరాజేశ్వరి స్తోత్రాన్ని చదవటం కానీ వినటం వలన కానీ వీరికి సకల శుభాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం వీరి ఆరోగ్యం గురించి అలాగే వీరి వృత్తి వ్యాపారాల గురించి కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా గోచరిస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు విద్యలో కొంత అశ్రద్ధ చూపించటం, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తయారవుతున్న వారు కూడా కొంతవరకు నిరాశ చెందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత నిరాశాజనకంగా ఉంటాయని చెప్పుకుంటున్నాం. అయితే ఉద్యోగస్తులకి కొంత శ్రమ అనేది ఉన్నా కూడా చాలా వరకు పనులను సానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తారు. అలాగే వ్యాపారస్తులకి కూడా శ్రమ అధికంగా ఉండబోతోంది. ఆర్థికంగా కొంత ప్రయోజనకరంగా ఉన్నా కూడా వీరికి వ్యాపారపరంగా వీరు తీసుకున్న మార్పులు మాత్రం అంత ప్రయోజనకరంగా వీరికి కనిపించవు. కాబట్టి వ్యాపారస్తులు మాత్రం కొంత వారి వ్యాపారం గురించి చింతించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృశ్చిక రాశి వారు రుద్రాష్టకం చదవటం లేదా వినటం వలన వీరికి చాలా వరకు అనుకూలిస్తుంది. అలాగే ఈశ్వరుణ్ణి బిల్వదళాలతోటి పూజించటం వలన అనుకున్న పనులన్నీ కూడా సానుకూలంగా మీరు పూర్తి చేయగలుగుతారు. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే ధనురాశి వారికి అనేక విషయాలలో మార్పులు అనేవి కనిపిస్తున్నా ప్రతి చోట కూడా కొంతవరకు అగమ్యగోచరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏ విషయం చేద్దామనుకున్నా కూడా ఆ పనిని పూర్తి చేయలేమేమో అనే ఒక ఆలోచన కూడా మీకు ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. లేదా పని భారం ఎక్కువగా ఉండటం వలన పనిని సకాలంలో మీరు పూర్తి చేయలేకపోవచ్చు అని కూడా మనం చెప్పుకుంటున్నాం. అయితే కుటుంబ పరంగా కొన్ని చిన్న చిన్న చికాకులు ఉండటం కానీ కొంత చిన్న చిన్న సమస్యలు ఉండటం కానీ దాని వలన కూడా మీరు వృత్తి వ్యాపారాల మీద శ్రద్ధ పెట్టలేకపోవటం అనేది గోచరిస్తోంది. విద్యార్థులకి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. భార్య కానీ భర్త కానీ ఉద్యోగ వ్యాపారాలు చేస్తుంటే అందులో వారి కొంత ఇబ్బందికి గురయ్యేందుకు అవకాశాలున్నాయి. కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఏవీ కూడా మీకు తగిన ఫలితాలు ఇవ్వకపోవటం వలన కొంత నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. ధనురాశి వారు ఈరోజు కృష్ణాష్టకం చదవటం వలన కానీ లేకపోతే వినటం వలన కానీ వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు ముఖ్యంగా వీరు ఆలయ దర్శనాల వైపు ఎక్కువగా దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుంది. పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం కానీ పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం కానీ ప్రయాణాలు చేయటం కానీ ఇలాంటి వాటిలో మీరు ఎక్కువగా ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. దీంతో పాటు మీరు ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు కూడా కొంత మీరు తీసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మందులకి సంబంధించి ఏమైనా మార్పులు లాంటివి చేయాలనుకుంటే డాక్టర్లను సంప్రదించకుండా మార్పులు చేసేందుకు మాత్రం ప్రయత్నించకూడదు. ఇంకా ఎవరైతే లావాదేవీలు చేస్తున్నారో, ఎవరైతే ట్రేడింగ్లో ఉంటారో, షేర్ మార్కెట్లలో ఉంటారో, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నారో వారు మాత్రం జాగ్రత్త వహించాలి. ఈరోజు మకర రాశి వారికి రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండబోతున్నాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మిత్రులే మీకు శత్రువులు అయ్యేందుకు అవకాశం ఉంటుంది కనుక ప్రతి విషయంలోనూ ముఖ్యంగా మాట్లాడే విషయంలో జాగ్రత్త వహించాలి. మకర రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య కరావలంబం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారికి చిమ్మిలి నివేదన పెట్టడం వలన అనేక సమస్యల నుంచి వీరు బయటికి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా ట్రేడింగు, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం జాగ్రత్త వహించాలి. సంతానానికి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా కొంత అనుకూలమైన స్థితిగతులే ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులకి చాలా వరకు వారి ఉద్యోగాల్లో పేరు ప్రతిష్టలు రావటం, గుర్తింపు రావటం, ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు ఉండటం వలన ఆశాజనకంగా ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా కొంత పురోగతి అనేది ఉన్న ఖర్చు విపరీతంగా ఉండటం వలన కొంత నిరాశకి గురవుతూ ఉంటారు. భాగస్వామ్యంలో ఉన్నవారు మాత్రం కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి సమయాన్ని ఎక్కువగా వెచ్చించడానికి ఇష్టపడుతూ ఉంటారు.
అలాగే ప్రయాణాలు చేసేందుకు కూడా ఎక్కువగా మక్కువ అనేది చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా లావాదేవీలు, కోర్టు సంబంధంగా ఉన్న విషయాలు మాత్రం వాయిదా పడేందుకు అవకాశం ఉంటుంది. కుంభరాశి వారు ఈరోజు నవగ్రహ పీడాహార స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం వలన వీరికి సకల శుభాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి అనేక విషయాలలో మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ భార్యాభర్తలలో కొంతవరకు అనుకూలత రావటం, అలాగే మీ భార్య కానీ భర్త కానీ ఉద్యోగ వ్యాపారాలలో వీరికి కొన్ని మార్పులు ఉండటం, ఆ మార్పులు వీరికి సమంజసంగా ఉండటం, ఆ మార్పులు వీరికి ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆర్థికంగా ఈ రోజు వీరికి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అయితే వీరు ఈ రోజు తీసుకుంటున్న మార్పులు రేపు వీరికి కొన్ని మంచి ఫలితాలను ఇస్తాయని మనం చెప్పొచ్చు. పెట్టుబడుల జోలికి మాత్రం వెళ్ళకూడదు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడేందుకు అవకాశాలుంటాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా సమయాన్ని గడిపేందుకు మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కానీ మీరు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులకి కానీ ప్రయాణాలు అధికంగా ఉండటం వలన కుటుంబ సభ్యులతోటి కొంత దూరంగా ఉంటూ ఉంటారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వారు ఈరోజు సూర్యాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం వలన, అలాగే సూర్యుడికి ఈరోజు అర్ఘ్యం ఇవ్వటం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ఆ దత్తాత్రేయుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ముక్కనుమ రోజు మహిళామణులు తమ సౌభాగ్యానికి సుపుత్ర ప్రాప్తికి సావిత్రి గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ సావిత్రి గౌరీ వ్రతాన్నే బొమ్మల నోము అనే పేరుతో కూడా పిలుస్తారు. వివాహమైన మొదటి సంవత్సరం కానీ 3వ సంవత్సరం కానీ ఈ నోము ప్రారంభించి 9 సంవత్సరాలు ఆచరించాలని శాస్త్రవచనం. గౌరీదేవి బొమ్మలను ప్రతిష్ఠించి చేసే వ్రతం కాబట్టి దీన్ని బొమ్మల నోము అనే పేరుతో పిలుస్తారు. మార్కండేయ మహర్షి ధర్మరాజు కూడా ఈ బొమ్మల నోము గురించి వివరించాడు. పార్వతీదేవి ఈ బొమ్మల నోము నోచటం వల్లనే పరమశివుడికి భార్య అయిందని స్వయంగా పార్వతీదేవి ఒకానొక సమయంలో వివరించింది. కాబట్టి బొమ్మల నోము సందర్భంగా, సావిత్రి గౌరీ వ్రతం సందర్భంగా రకరకాలైనటువంటి బొమ్మలను ఏర్పాటు చేసి ఆ బొమ్మలలో రాముడు, కృష్ణుడు ఇలా అనేక రకాలైనటువంటి విగ్రహాల దగ్గర మరమరాలు, బెల్లం ఉంచి ఆ తర్వాత వాటిని చిన్నపిల్లలకు పంచిపెట్టడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. చనిపోతున్న పాము అంత తొందరగా సావలు, తల ప్రాణం తోకలోకి వెళ్ళాలి. ఆయన దాని కడుపులో ఉన్నటువంటి మరణించిన గోపబాలురు గోవుల వంక చూశాడు. దయార్ద్ర దృక్కులతో చూశాడు. భగవంతునికి ఒక లక్షణం ఉంటుంది, ఏదైనా చూపులతోనే చేస్తాడు. ఆయన కేవలం చూపులతో చేస్తాడు. అందుకే పోతన గారు ప్రారంభం చేస్తూనే దృగ్జాల సంభూతనాకంజాత భవండ కుంభకు మహానందాంగన డింబకున్నట్టు మొదలెట్టారు. తన చూపుల చేత లోకాన్ని విస్తరిల్ల చేస్తాడు, కాపాడతాడు. అది మీనాక్షి తత్వం అంటారు. చేప కేవలం అలా చూసి పిల్లల్ని పోషిస్తుంది, దానికి ఆ లక్షణం ఉంటుంది. అలా ఆయన తన చూపులతో లోకాన్ని కాపాడతాడు. కాబట్టి చూపులతో గోపాల బాలుర్ని, ఆవుల్ని, దూడల్ని బతికించాడు. అందరూ ఒడ్డుకొచ్చారు. ఇంతమంది చూస్తుండగా కొండ చిలవ ప్రాణం విడిచిపెట్టింది. దానిలోంచి ఒక దివ్యమైన జ్యోతి పైకి లేచి కృష్ణుడిలోకి వెళ్ళిపోయింది. పూతన ఎలా వెళ్ళిపోయిందో అలా కృష్ణుడికి పాలిచ్చి వెళ్ళిపోయింది పూతన. కృష్ణుడిని మింగి వెళ్ళిపోయింది కొండ చిలవ. కృష్ణ స్పర్శ చాలు తరించిపోయి మలినములన్నీ కూడా నశించిపోయాయి, కాలిపోయాయి పాపాలు. ఇప్పుడు ఆ పాములోని జ్యోతి కృష్ణుని యందు ఐక్యం అయిపోయింది. వీళ్ళందరూ బయలుదేరింది ఎందుకు బయలుదేరారు? కార్తీక మాసం కదూ, వనభోజనాలకు బయలుదేరారు. రండిరా వనభోజనానికి ఎడదామన్నారు. వనభోజనం అన్నదానికి అర్థం ఉంటుంది. అంటే పరమ సంతోషంతో, ఏ అరమరికలు లేకుండా ప్రహృష్టమైనటువంటి మనసుతో అంతటా బ్రహ్మమును చూస్తూ ఆనందం అనుభవించాలి. అందుకే బయలుదేరినటువంటి పిల్లలు ఆకాశంలో పక్షులు ఎగిరిపోతుంటే కింద వాటి నీడల్ని చూసి నీడలతో పాటు పరిగెత్తారు. పెద్ద పెద్ద గోతులు కనపడితే అందులో దూకి దాక్కున్నారు. సెలయేళ్లు కనపడితే ఎగిరి దూకారు.
నెమళ్ళు కనపడితే వాటితో కలిపి నృత్యం చేశారు. అవి పాట పాడితే వాళ్ళు పాట పాడారు, కోయిలు పాడితే వాళ్ళు పాట పాడారు, చిలక పలుకులు పలికితే వాళ్ళు పలుకులు పలికారు. ప్రకృతిలో ఎక్కడ ఏ వస్తువు ఏది కనపడితే దానితో తాదాత్మ్యత పొందారు. పెద్ద పెద్ద పూలతీగలు కనపడితే పూలతీగలు తీసి మెళ్ళో వేసుకున్నారు. ఆనందపడిపోతూ వాళ్ళు కాలం గడుపుతున్నారు. వాళ్ళందరి ఆనందానికి కారణం ఏమిటి? ఒకటే, కృష్ణుడు ఉన్నాడు. ఆ కృష్ణుణ్ణి చూసుకుని మురిసిపోతారు, పరిగెత్తుకుంటూ వెడుతుంటారు, ఆ కృష్ణుణ్ణి ముట్టుకుంటుంటాడు, కృష్ణుడితో ఆడుకుంటుంటారు. ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయున్ కన్నులు చూడ రట్టిహరి కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ తన్నుచు గుద్దుచున్ నగుచు దద్దయు కైవడి కుడియాడుచున్ మనన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే అన్నారు పోతన గారు. మహాయోగులైనటువంటి వాళ్ళు తన సంసారములను విడిచిపెట్టి ఏ హిమాలయ పర్వతాలకో వెళ్ళి తపస్సు చేసి భగవంతుని యొక్క పాదములకు ఉండేటటువంటి 10 వేళ్లలో ఒక పాదములకు ఉండేటటువంటి చిటికిన వేలి గోటి చివర ఉండేటటువంటి కాంతిని చూడడానికి తపస్సు చేస్తారు. అటువంటిది గోపాల బాలురు. ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయున్ కన్నుల కానరట్టి హరి కౌగిట చేర్చుచు చెట్టపట్టుచు. వాళ్ళు కృష్ణుణ్ణి కౌగిలించుకుంటున్నారు. కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్, ఆయన కాళ్ళు అట్టుకుంటున్నారు, చేతులు అట్టుకుంటున్నారు, వస్తున్నారు, ముట్టుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, తన్నుచు గుద్దుచున్. కృష్ణ కృష్ణ అంటున్నారు. ఏ చెడుగుడు ఆడుతున్నప్పుడు ఆయన తంతున్నారు కాలెత్తి. గుద్దుచున్, ఆయన్ని గుద్దుతున్నారు. తన్నుచు గుద్దుచున్ నగుచు తద్దయు కైవడి కుడి ఆడుచున్, ఆయనతో ఆడుకుంటున్నారు. ఇది వాళ్ళ ఆనందానికి కారణం.